రోహిణి బండారాన్ని అందరి ముందు బయటపెట్టిన విద్య. అసలు విద్య రోహిణి బండారం బయటపెట్టడం ఏంటి? అసలు విద్య బాలు వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చింది అంతా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే టీవీలో కంటే ముందుగా మా ఈ ఛానల్లో ఈ వీడియోని మీరు చూడవచ్చు. అలాగే మా వీడియోని షేర్ చేయండి. ఇక బాలు అయితే వాళ్ళ మనవడికి ఫోన్ చేసి ఇక నిజం తెలుసుకున్నాక, ఓహో ఆ అమ్మాయినా అయితే మీకు ఫోన్ పాడేసుకుని వెళ్ళిపోయిన అమ్మాయి, సరే అయితే నేను చూసుకుంటాను అని ఇక బాలు అయితే ఫోన్ కట్ చేస్తాడు. చెప్పాను కదా మీనా, నువ్వు విద్య మీద చాలా నమ్మకం పెట్టుకున్నావు, కానీ చేసింది విద్యనే అని ఇక బాలు మీనాతో అంటుంటే మీనా ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటండి నువ్వు నిజమేనా? అవును, ఆ తాతయ్య గారు ఆల్రెడీ ఫోన్లో చూసి విద్య ఫోటో కన్ఫర్మ్ చేశారంట, అది విద్యానేనంట అని బాలు చెప్పడంతో, సరే అండి అయితే వెళ్ళండి, వెళ్ళి విద్యాని కనుక్కొని రండి అని ఇక మీనా అంటుంది. ఇక బాలు అయితే విద్య దగ్గరికి వెళ్ళి, విద్య ఎందుకు ఇలా చేశావు చెప్పు అని ఇక బాలు అడుగుతుంటే, నన్ను క్షమించు బాలు, నేను కావాలని ఏం చేయలేదు, అది రోహిణి చేయమంది కాబట్టి చేశాను అని ఇక విద్య అంటుంటే, అవునా అసలు ఎందుకు చేయమంది, అంతా ఎందుకు చేశారు మీరు అని ఇక బాలు అడిగేసరికి ఇక జరిగిందంతా చెప్పేస్తుంది విద్య. ఛే, ఇంత పెద్ద మోసగత్త పాదలమ్మ, నేను పోన్లే పాపమా అని చెప్పేసి ఇన్ని రోజులు వదిలేసానే కానీ తన గురించి పట్టించుకోకుండా ఇన్ని అబద్ధాలు ఆడిందా, ఇన్ని మోసాలు చేసిందా, నా మనోజ్ గాడిని ఇన్నిసార్లు మోసం చేసి ఇలా చేసిందా తను. ఛీ, ఈ విషయం ఇంట్లో అందరికీ తెలియాలి. నా మీనాని తక్కువ చేసి మాట్లాడారు, నా మీనా కార్ కొంటే ఆఫ్టర్ ఆల్ ఇదే నా కార్, నేను కూడా కొంటాను అన్నట్టు మాట్లాడారు. నా మీనా ఎంత కష్టపడి నాకు కార్ కొందో ఎవరికి తెలీదా, తెలిసి కూడా అలా మాట్లాడారు. పద విద్య, ఇవాళ నువ్వు నాతో పాటు మా ఇంటికి రావాల్సిందే, రోహిణి గురించి నిజం చెప్పాల్సిందే అని బాలు అంటుంటే, లేదు బాలు నేను రాలేను, రోహిణి ఎంతైనా నా ఫ్రెండ్ కదా, అలా అందరి ముందు నిజం చెప్పలేను నేను అని ఇక విద్య అంటుంటే, అదేం కాదు ఇప్పుడే వచ్చి నిజం చెప్పాల్సిందే, ఎందుకంటే నువ్వు నిజం చెప్తేనే మీ ఫ్రెండ్ జీవితం బాగుపడుతుంది, లేదంటే ఇంకెప్పటికీ బాగుపడదు, ఇంకా అలా అబద్ధాలు చెప్పుకుంటూనే పోతుంది, తన లైఫ్ ఇంకా కష్టమవుతుందే కానీ తన లైఫ్ మాత్రం ఇంకెప్పటికీ అలా ఫ్రీగా హ్యాపీగా ఉండలేదు. మనోజ్తో హ్యాపీగా ఉండాలంటే తన గురించి నిజాలన్నీ బయటపడాలి, అప్పుడే తను కొంచెం హ్యాపీగా ఉండగలుగుతుంది అని ఇక బాలు చెప్పేసరికి, సరే వస్తాను అనిక విద్య అంటుంది. అద్ది నా ప్లాన్ వర్కౌట్ అయింది, ఎలాగని తిని వచ్చి ఇంటికి వచ్చి నిజం చెప్పాలి, అప్పుడు చెప్తే నా పారడం పని లక్షలు మింగినోడు పని అని మనసులో అనుకుని బాలు విద్యను అయితే ఇక కారు ఎక్కించుకుని ఇంటికి తీసుకువెళ్తాడు. ఏమండి వచ్చేసారా? వచ్చేసాను. ఏంటి తాతయ్య గారిని తీసుకొచ్చావు? అది అంటే ఉంది కదండి, విద్య గురించి బయటపడాలి కదా, రోహిణి గురించి బయటపడాలి కదా, ఈయన కూడా ఉంటే ఫోన్ తీసింది విద్య అని సాక్ష్యం కింద ఉంటుందని ఈయన కూడా తీసుకొచ్చానండి అని మీనా అంటుంటే, ఓహో నన్ను విద్య దగ్గరికి పంపించి నువ్వు తాతయ్య గారిని తీసుకురావడానికి వెళ్ళావా, నాకు మంచి సర్ప్రైజ్ ఇచ్చావు మీనా, సరే పద లోపలికి వెళ్దాము అని బాలు అంటాడు. ఇక మీనా బాలు ఆ ముసలాయన మరియు విద్య అయితే ఇంటికి వస్తారు. ఇక ఇంటికి వచ్చాక బాలు అయితే, పాదరమ్మ లక్షలు మింగినోడా బయటికి రండిరా అని ఇక అందరినీ పిలుస్తాడు. అందరూ బయటికి వచ్చి, ఇక ఏంటి విద్య ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏమైంది అని ఇక రోహిణి అడుగుతుంటే, నీ బండారం మొత్తం బయట పెట్టడానికి వచ్చింది. అవునా, ఏం బండారం బయట పెడుతుంది, ఇద్దరు ఫ్రెండ్స్ కదా, బండారం బయట పెట్టాల్సినంత ఏముంది వీళ్ళ దగ్గర తెలుసుకోలేని నిజాలు అని మనోజ్ అంటుంటే, నీకు ఎప్పటికీ అర్థం కాదులేరా, నువ్వు ఇలా ఎర్రిబాగులోలాగా ఇలాగే ఉండిపోవాల్సిందే కానీ నిన్ను మాత్రం ఇంకెవరు బాగు చేయలేరు, నువ్వు ఎప్పటికైనా ఇలా ఉండిపోతావు, అందరు నిన్ను మోసం చేస్తూనే ఉంటారు, నువ్వు అందరి చేతుల్లో మోసపోతూనే ఉండు, ఎప్పటికీ ఇక నువ్వు తెలివితేటలుగా ఉండలేవురా అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, రే ఇప్పుడు అన్ని మాటలు అంటున్నావు, నేను ఇప్పుడు ఏం చేశాను అని మనోజ్ అంటాడు. నువ్వు నన్ను ఏం చేయలేదు కానీ పార్లరమ్మ ఇదిగో నీ ఫ్రెండ్ చెప్తుంది బాగా విను అని చెప్పేసి బాలు అంటాడు. ఏంటి ఏంటి ఏం చెప్తావు విద్య, నువ్వు ఏం చెప్పడానికి వచ్చావు అసలు ఇక్కడికి, నాకు అర్థం కాక అడుగుతున్నాను నేను అని రోహిణి అడిగేసరికి, నేను నిజాన్ని బయట పెట్టడానికి వచ్చాను రోహిణి, నువ్వు బాలు ఫోన్ని నాకు దొంగతనం చేయమని ఇచ్చినట్టు నేను ఆల్రెడీ బాలుకి చెప్పేశాను, నువ్వు దొంగతనం చేసి అది నన్ను పాడేయమని చెప్పావు, ఆ ఫోన్ ఇప్పుడు బాలుకు దొరికింది కాబట్టి బాలుకి మొత్తం నిజం తెలిసిపోయింది, నువ్వే ఫోన్ దొంగతనం చేసి అలా గుణాకి వీడియో ఇచ్చావని బాలుకి తెలిసింది, నేను చెప్పేశాను, ఇక నువ్వేం తప్పించుకోలేవులే అని ఇక రోహిణికి చెప్తుంది విద్య అయితే. ఏంటేంటి, బాలు ఫోన్ని రోహిణి దొంగతనం చేసి గుణాకి వీడియో ఇవ్వడం ఏంటి, నాకు అస్సలు అర్థం కావట్లేదని మనోజ్ ప్రభావతి అలా చూస్తుంటే, మీకు ఎందుకు అర్థం కాదమ్మా, ఆల్రెడీ గుణాకి ఇదిగో రోహిణికి ఇద్దరికి కనెక్షన్స్ ఉన్నాయి, వాళ్ళు మంచి ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్షిప్తోనే నా ఫోన్ దొంగతనం చేయమని వాడు చెప్తే, ఇదిగో ఈ అమ్మగారు నా దగ్గర ఫోన్ తీసుకుని శివగాడి వీడియో బయటకి వైరల్ అయ్యేలా చేసింది వీళ్ళిద్దరే, చేసి మళ్ళీ ఏం తెలియనట్టుగా సైలెంట్గా ఉన్నారు, అది అయిపోయాక ఇదిగో నా మీనాని కూడా ఏదో చేద్దామని ప్లాన్ చేశారు, అక్కడే నాకు మండింది, శివగాడి వీడియో బయట పెట్టారు, సరే అక్కడితో అయిపోయడం మానేసి మళ్ళీ నా మీనాని కిడ్నాప్ చేసినట్టు మొత్తం చేశారు, అందులో కూడా గుణగాడి హస్తం ఉందని నాకు బాగా తెలుసు, కానీ
రోహిణి మాత్రం ఉందో లేదని నా డౌట్. అయినా ఇవన్నీ అనవసరం. ఇదిగో అమ్మ, గుణగాడు దగ్గర డబ్బులు తీసుకుంటుంది నీ కోడలు. తన డబ్బున్న అమ్మాయి ఇన్ని రోజులు చాలా మురిసిపోయావు. నాకైతే తన వాలకం చూస్తుంటే తన డబ్బున్న అమ్మాయిలాగా నాకేమాత్రం కనిపించడం లేదు. అప్పు చేసేంత అవసరం తనకేమొచ్చింది? బయట గుణగాడి దగ్గర కూడా అప్పు చేసింది. ఇప్పుడు కూడా ఆ 30 లక్షల గురించి కూడా వెళ్ళి మళ్ళీ గుణాకి చెప్పింది. ఆ విషయం నీకు తెలుసా? ఆ 30 లక్షలు వస్తే అసలు ఏం చేద్దాం అనుకుంటున్న పాదరమ్మ నువ్వే అడగమ్మా అని బాలు చెప్పేసరికి ప్రభావతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏ రోహిణి, వాడు చెప్పేది నిజమేనా? ఎందుకు చేస్తున్నావు చెప్పు అని ప్రభావతి గట్టిగా అడిగేసరికి అది కాదత్తయ్య, ఎవరి సహాయం లేకుండా చేద్దామని అనుకున్నాను అని రోహిణి అంటుంటే ఎవరి సహాయం లేకుండా చేద్దామని అనుకోవడం ఏంటి? వాడికి డబ్బులు ఇచ్చి బయట చేయించే బదులు బాలు మీనా ఫ్రీగానే తిరుగుతున్నారు. వాళ్ళే కదా పట్టుకోబోయారు ఆ 30 లక్షలు పట్టుకెళ్ళిపోయేవాడిని. ఇంకా మళ్ళీ నువ్వెందుకని వెనకాతలు వెంటాడుతున్నావు? డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? వెళ్ళవలసిన వాళ్ళని ఆపేసి డబ్బులు ఇచ్చి మరీ మనుషుల్ని పంపిస్తున్నావా? ఛీ, అసలు ఇలాంటి మనిషి అని అనుకోలేదు అని చెప్పేసి రోహిణి చంప పగల కొడుతుంది ప్రభావతి. అయితే ఆ గుణాగాడితో పరిచయాలు ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి? అసలు నువ్వు డబ్బున్న అమ్మాయివేనా? మలేషియా నుంచి వచ్చిన దానిలాగా అయితే నాకు కూడా ఏ మూలనా కనిపించడం లేదు. మీ నాన్న అలాగే ఉన్నారు, నువ్వు అలాగే ఉన్నావు, మీ మావయ్య కూడా అలాగే ఉన్నాడు. మలేషియా నుంచి వచ్చిన వాళ్ళంటే ఎవ్వరూ నమ్మరు. నాకెందుకు అనుమానంగా ఉంది. అర్జెంటుగా మలేషియా అన్నా వెళ్ళాలి, లేకపోతే నీ తాలూకు వాళ్ళు ఎవరన్నా ఇక్కడికి రావాలి. మీ నాన్నగారు ఒక్కళ్ళే ఉంటారా ఏంటి? బోల్డ్ మంది చుట్టాలు ఎవరు ఉండరా? మీ అమ్మగారి సైడ్ చుట్టాలని పిలు, నాకు తెలీదు. ఇవాళ అటో ఇటో తేలిపోవాల్సిందే అని ప్రభావతి అయితే కంకణం కట్టుకుని కూర్చుంటుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు ఏమేమి చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరకు చూసినందుకు ధన్యవాదములు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.